అశ్విని నక్షత్రం వారు జప చేయాల్సిన స్తోత్రం ఏంటంటే ఓం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం తం కేతు ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే కేతు గాయత్రి ఓం చిత్రవర్ణాయ విద్మహే శంభు రూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయత్ అనే స్తోత్రాన్ని కూడా రోజు 7 సార్లు జపం చేసుకుంటే మీకు కేతు కూడా దృష్టాలు తూతాయి. కేతుకు అధిపతి గణపతి కాబట్టి గణపతిని ఆరాధించడంలో మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతి బుధవారం గణపతి గరికతో ఆరాధించండి. ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని జపం చేయడం. కేతు నక్షత్రంలో పుట్టిన వారు వైద్యులు అవుతారు. ఎక్కువగా వీరి కుక్కలకు పెంచడము వాటికి తినుబండారాలు వేయడం వల్ల కూడా కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహం యొక్క ఇబ్బందులు పెట్టే రాశులు ఏమిటంటే సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే ఇక మీనరాశి వారికి